హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మందికి డివోర్స్ కేసులు ఎక్కడ ఫైల్ చేయాలో సతమతం అయిపోతూ ఉంటారు. ఎక్కడ ఫైల్ చేయాలనే విషయాలు చాలా మందికి తెలియవు. అసలు ఆ డివోర్స్ కేసెస్ని ఎక్కడ ఫైల్ చేయాలి, అంటే ఏ కోర్టులో ఫైల్ చేయాలి, ఏ ప్లేస్లో ఫైల్ చేయాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడదాం. హలో మేడం. హలో అండి. సో బేసిక్గా డివోర్స్ కేసులు అనగానే చాలామంది ఎక్కడ ఫైల్ చేయాలి అని ఒక డైనమాలో ఉంటారు. బేసిక్గా ఎక్కడ ఫైల్ చేయాలి మేడం? జనరల్ ఏంటంటే డివోర్స్ ఫైల్ చేయాలి అంటే ఏ కోర్టులో వెయ్యాలి అనేది కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే జనరల్ కొంతమంది వేరే ప్లేస్లో రెసిడెంట్ ఉంటారు, అంటే ఊర్లలో వచ్చి ఉంటారు, ఆధార్ కార్డు కూడా ఊర్లో అడ్రస్లు ఉంటాయి. కానీ జాబ్ల కోసం హైదరాబాద్ వచ్చి కలిసి ఉంటారు, పెళ్ళి ఒక దగ్గర అయ్యి ఉంటుంది, ఉండడం ఇంకో దగ్గర ఉండొచ్చు. ఇట్లా ఈ ప్లేసెస్ అన్నీ మారిపోయి ఉంటారు. సో ఇన్ని ప్లేసెస్లో మనం కోర్ట్ ఎక్కడ చూస్ చేసుకోవాలి, అంటే ఏ కోర్టులో కేసు వేయాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. జనరల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా క్రైమ్ అయింది అనుకోండి, నియర్ బై పోలీస్ స్టేషన్లో వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తాం. సేమ్ అదే విధంగా మనం ఉండే ప్లేస్ దగ్గరలో ఉన్న కోర్టులో యూజువల్గా ఆ కోర్టులోనే మనం ఉండే ప్లేస్కి దగ్గర కవర్ అయ్యే జ్యూరిస్డిక్షన్లో దగ్గర కవర్ అయ్యే కోర్టులో జనరల్లీ ఏ కేసెస్ అని ఫైల్ అవుతాయి. బట్ ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ డివోర్స్ వరకు వచ్చేసరికి అయితే మరి మనం ఉండే ప్లేస్ దగ్గరలో ఉన్న కోర్టులో వెయ్యాలా, ఎక్కడ వెయ్యాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. జనరల్ ఏంటంటే సివిల్ మ్యాటర్స్ అవన్నీ కూడా దగ్గర ఉండే కోర్టులో ఇస్తాం. బట్ మ్యాట్రిమోనియల్ ఇష్యూ అంటే ఎట్లా వేయాలి? దీనికి ఆన్సర్ ఏంటంటే ఇద్దరు ఎట్లా అంటే లాస్ట్ ఇద్దరు కలిసి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో దగ్గరున్న కోర్టులో వేయాల్సి ఉంటుంది. సెకండ్, వాళ్ళిద్దరిది పెళ్ళి ఎక్కడైంది, ఆ పెళ్లి వెన్యూ ఎక్కడైతే అయిందో అక్కడ ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి దగ్గర ఉన్న కోర్టులో వేయొచ్చు. లేకపోతే అమ్మాయి ఏదైతే వైఫ్ అవుతుందో ఆమె ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆధార్ కార్డ్ అడ్రస్ బట్టి కూడా వేయొచ్చు. లేదు అంటే ఆ అమ్మాయి వెళ్ళి మ్యాట్రిమోనియల్, అంటే ఇప్పుడు మ్యాట్రిమోనియల్ హౌస్ వదిలేసి వెళ్తుంది డివోర్స్ ఫైల్ అయినప్పుడు, అంటే వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఛాన్స్ ఉంది. సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న కోర్టులో కూడా వేయొచ్చు. సో ఈ చాయిసెస్ నుంచి ఏదైనా సరే చూస్ చేసుకొని వేయచ్చు. ఒకవేళ వైఫ్ వేస్తుందంటే, హస్బెండ్ వేస్తుందంటే థర్డ్ ఆప్షన్ పోతుంది. హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో అక్కడ వేసేస్తాడు. ఎందుకంటే కలిసి ఎక్కడ ఉన్నారో అక్కడ యూజువల్గా చాలామంది ఏంటంటే ఇద్దరు కలిసి ఎక్కడైతే ఉన్నారో ఆ కోర్టుని వేయడం జరుగుతుంది యూజువల్గా. సో రీసెంట్గా ఏమవుతుంది అంటే చాలామంది ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు, ఓకే, అండ్ వారిద్దరు కలిసి హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఆ అమ్మాయి సడన్గా మూవ్ అయిపోయింది, బెంగళూరుకి మూవ్ అయిపోయింది. ఎందుకంటే బెంగళూరు వాళ్ళ పేరెంట్స్ ఉంటున్నారు. డివోర్స్ ఫైల్ అయిన తర్వాత ఆ అమ్మాయి హైదరాబాద్ వదిలేసిపోయి బెంగళూరులో ఉంటుంది. ఆమె వెళ్ళి బెంగళూరులో కేసు ఫైల్ చేసుకుంది, ఓకే. బెంగళూరులో ప్రతిసారి ఇతను వెళ్ళి రావాల్సి ఉంటుంది, తప్పదు, ఇంకా ఈ హస్బెండ్కి తప్పదు. కానీ ఒకవేళ హస్బెండ్ కనుక హైదరాబాద్లో కనుక కేసు ఫైల్ చేస్తే అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, కానీ ఆ అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు. కాబట్టి ఇద్దరు కలిసి ఉన్న ప్లేస్ లాస్ట్ లివ్ టుగెదర్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ అయింది. సో హైదరాబాద్లో కేసు వేస్తే ఆమె బెంగళూరు నుంచి రావాల్సి వస్తుంది. సో ఇలాంటి కేసులు సుప్రీంకోర్టు రీసెంట్గా ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే, బికాజ్ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ బెంగళూరులో ఉన్నట్టు కాదు, మీకు అర్థం కావాలన్నట్టు చెప్తున్నాను. సో అమ్మాయి ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది, పేరెంట్స్ ఇల్లు అక్కడ ఉంటుంది, అండ్ ఆమెకి ఊరికే హైదరాబాద్కి తిరిగేంత ఆ సదుపాయం లేదు, ఆ ఫెసిలిటీస్ లేవు. బికాజ్ షీఈ్ నాట్ ఎర్నింగ్, మైట్ బీ, ఆర్ ఆమెకు కష్టమవుతుంది, లేదా పిల్లలు ఉన్నారు. సో అవన్నీ దాంట్లో ఆమెకి ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయండి, బెంగళూరు కోర్టులోనే ఈ డివోర్స్ కేసు ఇంకా చూడాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ పిటిషన్ వేయాలంటే ప్రొసీజర్ ఏంటంటే మీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇట్లా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. జనరల్ ఒక కేసు ఎట్లా రన్ అవుతుంది అట్లనే కేసు రన్ అవుతుంది, దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ కోర్టు కనుక కన్విన్స్ అవుతే ఓకే దిస్ ఇస్ ప్రాపర్, ఈ రీజన్ కరెక్ట్ ఉంది, నిజంగా షీ డోంట్ హ్యావ్ దోస్ అమ్యూనిటీస్, షీ డోంట్ హ్యావ్ దట్ ఫెసిలిటీస్ టు ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్, కోర్టు కనుక దానికి కన్విన్స్ అవుతే అప్పుడు ట్రాన్స్ఫర్ పిటిషన్ అలౌ చేస్తుంది. అప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏదైతే హియరింగ్స్ ఉన్నాయో అంతా కూడా బెంగళూరు ఉంటే అప్పుడు హస్బెండ్కి వెళ్ళాల్సి ఉంటుంది బెంగళూరుకి. సో సేమ్ థింగ్ ఇప్పుడు భార్య చేసినట్టు హస్బెండ్ కూడా అలా ఫైల్ చేసుకోవచ్చా? హస్బెండ్ మాత్రం ఫెసిలిటీ లేదు, అన్ఫార్చునేట్లీ. ఏమంటారు, వైఫ్స్కి మాత్రం ఉంది. ఎందుకంటే ఒక కన్సిడరేషన్ ఫీమేల్ అని చెప్పేసి, అండ్ వెళ్ళి ఆల్రెడీ వాళ్ళ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఆమెకు ట్రావెలింగ్, లేడీస్ కదా ట్రావెలింగ్ కష్టమవుతుంది అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ లేడీస్కి అట్లా లేదు. బట్ ఒకవేళ హస్బెండ్ హ్యావ్ ఏ ప్రాపర్ రీజన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ప్రాపర్ రీజన్ కనుక ఉంటే అప్పుడు ఇప్పుడు ఎందుకంటే నేను మీకు ఒకటి చెప్పాను ఏంటంటే, ఇప్పుడు
ట్రాన్స్ఫర్ పిటిషన్ వేస్తాం. అమ్మాయి ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసినప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుందని చెప్పాను. అవును. ఆ టైంలో హస్బెండ్ కూడా తన ఏదైతే క్లెయిమ్ ఉందో తను ప్రూవ్ చేసుకోగలగాలి. నో అండి ఇది అంటే ఇప్పుడు ఈయన తరఫున వాదనలు కూడా చెప్పుకోవాలి కదా. సో హస్బెండ్ తరఫున వాదనలు కనుక కోర్ట్ కన్విన్స్ అయితే మేబీ ట్రాన్స్ఫర్ పిటిషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఓకే. సో అలా ఏది ఉన్నా కూడా మీరు ఆ టైంలోనే మీ అడ్వకేట్తో గట్టిగా మీ ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో చెప్పించుకోవాలి. ఓకే నేను ఇట్లా ట్రావెల్ చేయలేను, నాకు కష్టమైతే అని చెప్పేసి అలా చెప్పుకోగలిగితే హస్బెండ్ అప్పుడు కోర్టు ట్రాన్స్ఫర్ పిటిషన్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యూజువల్గా ఏంటంటే ఫీమేల్స్ ఎక్కడున్నారో, వైఫ్స్ ఎక్కడున్నారో ఆ దగ్గరలో ఉన్న కోర్టులు వేయడానికి ఎక్కువ ఇంక్లైన్డ్ ఉంటాయి కోర్ట్స్, అంటే ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది కోర్ట్స్, ఎందుకంటే అమ్మాయికి ట్రావెల్ చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ మేడం.